गाइस वेलकम टू एनपी ड्रामास రండి మనం ఈ డ్రామా యొక్క ఫోర్త్ పార్ట్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ ని గాని క్లిక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ గాని వేసుకోండి. రండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే హీరోయిన్ అయితే ఒక మ్యాగజైన్ కోసం అయితే స్క్రిప్ట్ గాని రాసుకుంటా ఉంటుందా. బ్రేక్ లో గాని బయటికి వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తా ఉందనేసి తన్ని ఫాలో చేస్తూ జాంగ్ గాని అక్కడికి వస్తాడా. తన వెనకాలే జున్ గాని వచ్చి జాంగ్ అయితే ముందరికి తోస్తాడనమాట. వీడు గాని తెలియకుండా హీరోయిన్ ఇంతసేపు కష్టపడి రాసినటువంటి పేపర్ ని కింద తోసేసి దాన్ని గాని తొక్కేస్తాడు. తను గాని బాధపడుతూ ఈ రోజు ఈవినింగ్ లోపల ఈ స్క్రిప్ట్ ని నేను ఎడిటర్ గాని పోస్ట్ చేయాలి, కాకపోతే నువ్వు ఈ విధంగా చేసావే అంటా ఉంటుందా. చేసిందంతా చేసేసి జున్ గాని మీరు మాట్లాడుకోండి అనేసి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. జాంగ్ అని చెప్తా అంటాడనమాట. ఏది ఇవ్వు నేను కావాలంటే దాన్ని గాని రాసిస్తాను అనేసి. ఏమి అక్కర్లేదు అంటుందా. వాడు గాని ఆ స్క్రిప్ట్ ని అయితే చూసేసి అది గాని తనకి ఎంత ఇంపార్టెంట్ అనేసి, ఇదిగో చూడు నేనే కదా ఈ తప్పుని చేశాను, ఈవినింగ్ స్కూల్ అయ్యే లోపల ఈ స్క్రిప్ట్ ని నేను నీకు రాసిస్తాను అంతే అనేసి వాడు గాని వచ్చి రాయడం అయితే స్టార్ట్ చేస్తాడనమాట. బ్రేక్ టైమ్ లో క్లాస్ టైమ్ లో అనేసి రాస్తా ఉంటాడా. అసలే ఈ టీచర్ వేరే చాలా స్ట్రిక్ట్ అంట. పిల్లలు గాని చెప్తా ఉంటారు, రే నువ్వు ఈ విధంగా దొంగతనంగా రాస్తా ఉండేది సార్ గనక చూసారనుకో నీ పరిస్థితి అయిపోతుంది అనేసి, నోరు మూసుకొని పని చూడు అనేసి వీడు గాని రాస్తా ఉంటాడా. టీచర్ గాని దీన్ని అయితే చూసేసి, జాంగ్ అక్కడ ఏం చేస్తా ఉన్నావు, నువ్వెవరికి తెలియకుండా ఏం రాస్తా ఉన్నావు అనేసి గాని దగ్గరికి అయితే వస్తా ఉంటాడనమాట. ఇక్కడ జాంగ్ భయపడతాడో లేదో కానీ క్షయామి అయితే ప్రాణమే పోయేటట్టు భయపడతా ఉంది. పోయింది పో, వీడు తగులుకున్నాడంటే నేను సచ్చాను అన్నట్టు. సార్ వచ్చే లోపల వీడు కానీ ఎక్కడ దాచిపెట్టాడో కానీ సార్ వచ్చి మొత్తం చెక్ చేస్తాడు. కాకపోతే ఏమీ లేకపోయేసరికి, సరే నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ క్వశ్చన్ గానీ ఆన్సర్ అయితే చెప్పు అనేసి కానీ అడుగుతా ఉంటాడా. జాంగ్ కానీ ఒక్క సెకండ్ గానీ ఆలోచించలేదు. ఆ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ ని కానీ వీడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు అనమాట. క్షయామి కానీ చూస్తుంది, ఇంత పడి చదివి నాకే రావట్లేదు, వీడు పట్టించుకోకుండానే ఇంత బాగా చెప్తా ఉంటాడే అనేసి. సార్ గానీ కరెక్ట్ గానే చెప్పావు, అయినప్పటికీ క్లాస్ అయితే గమనించు అనేసి గానీ వాడిని అయితే కూర్చోబెట్టేస్తాడనమాట. ఇప్పుడు దాకా క్షయామికి గానీ పోయిన ప్రాణం అయితే మళ్ళీ గానీ వస్తా ఉంది. ఆ రోజు ఈవినింగ్ బ్రేక్ లోపల జాంగ్ గానీ ఆ స్క్రిప్ట్ అయితే రాసేసి క్షయామి యొక్క డెస్క్ మీద గానీ తీసుకొని వచ్చి పెట్టేస్తాడా. ఇప్పుడు వచ్చి తను గానీ దాన్ని అయితే చూస్తుంది అనమాట. పర్వాలేదే హ్యాండ్ రైటింగ్ గానీ కొంచెం నీట్ గానే ఉంది అనేసి పేపర్స్ ని గానీ చెక్ చేస్తా ఉంటుందా. అందులో అయితే తన యొక్క స్క్రిప్ట్ గానీ సెలెక్ట్ అవ్వాలనేసి ఆల్ ది బెస్ట్ అంతా గానీ రాసి ఇచ్చుంటాడనమాట. దీన్ని చూసి క్షయామి గానీ నవ్వుకుంటా ఉంటుందా. వీడు గానీ ఇక్కడ తన్ని చూసి సంతోషపడతా ఉంటాడనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరు గానీ ఏదో సైన్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుంటా ఉంటారు. అంటే స్కూల్ గానీ ముగిస్తుంది. హాస్టల్లో ఉండే తన ఫ్రెండ్స్ అందరూ గానీ ఇంటికి బయలుదేరుతా ఉన్నారు. క్షయామి గానీ ఇంటికి అయితే బయలుదేరుతా ఉంటుందా. కాకపోతే లిండ్రు మాత్రం వెళ్ళట్లేదు. ఏమి నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదా అనేసి గానీ అడుగుతుందా. అప్పుడు తన గానీ చెప్తుందనమాట, తన పేరెంట్స్ అయితే పక్కన ఊర్లో ఉంటున్నారు, అయినప్పటికీ నేను వెళ్ళినా వాళ్ళైతే ఇంట్లో ఉండరు కాబట్టి నేను ఇక్కడ ఉండడమే మంచిది అనుకుంటా ఉన్నాను అనేసి గానీ చెప్తుందా. సరే నువ్వు గానీ మా ఇంటికి అయితే రావచ్చు కదా, మా పేరెంట్స్ గానీ నేనైతే బాగా చూసుకుంటారు అంటుందా. పర్వాలేదు నేను వచ్చి వాళ్ళకందరికీ డిస్టర్బెన్స్ గా ఉండడం నాకైతే నచ్చదు కాబట్టి నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయి అంటుందా. సరే బాయ్ నేను గానీ వెళ్ళొస్తాను అనేసి హీరోయిన్ గానీ కిస్ అంతా ఇచ్చేసి అక్కడ నుంచి గానీ వెళ్తుందా. అందరూ వెళ్ళిపోయిన తర్వాత తను గానీ స్నానం చేయడానికి అయితే వెళ్తా ఉంటుందా. తన కార్డ్ ని ఫస్ట్ తీయడానికి వెళ్తుంది. కాకపోతే తను గానీ ఏమనుకునిందో ఏమో గానీ తన రూమ్ మేట్ కార్డ్ ని గానీ తీస్తుందనమాట. అది ఎవరి కార్డ్ అనేది తెలియట్లేదు. కాకపోతే ఇక్కడ అన్నిటికి గానీ డబ్బులు అయితే పే చేయాలి కదా, దాన్ని ఆలోచించేటట్టు ఉంది. అదే విధంగా తను గానీ వెళ్ళి స్నానం చేసేసి వచ్చి మళ్ళీ ఆ కార్డ్ ని గానీ ఎక్కడ తీసిందో అక్కడే పెట్టేస్తా ఉందన్నమాట. ఇక్కడ హీరోయిన్ గానీ పోస్ట్ ఆఫీస్ లో వెళ్ళి ఆ లెటర్ ని గానీ పోస్ట్ చేయాలనేసి వస్తా ఉంటుందా. అప్పుడు జాంగ్ గానీ తన కోసం అయితే వెయిట్ చేస్తా ఉంటాడు. ఇదిగో చూడు నేను చేసిన తప్పుకి నిన్ను గానీ పోస్ట్ ఆఫీస్ కి అయితే పిలుచుకొని వెళ్ళి దింపుతాను, వచ్చి నా యొక్క సైకిల్లో గానీ ఎక్కువ అనేసి అడుగుతాడా. సరే పోతే పోనీలే అనేసి క్షయామి గానీ వచ్చి వాడి సైకిల్లో కూర్చుంటుంది అనమాట. వీడు గానీ తనైతే అక్కడ నుంచి పోస్ట్ బాక్స్ ఉన్న ప్లేస్ గానీ పిలుచుకొని వచ్చి దింపుతాడా. తను గానీ వచ్చి దేవుడా ఎలాగైనా గానీ నా యొక్క స్క్రిప్ట్ అయితే వాళ్ళు గానీ యాక్సెప్ట్ చేయాలి అనేసి తను గానీ దేవుడిని అంతా మొక్కుకునేసి ఆ లెటర్ ని గానీ లోపల అయితే వేస్తా ఉంటుంది అనమాట. ఎందుకు ఇంతగా ఆలోచిస్తా ఉన్నావు, ఆ మ్యాగజైన్ లో ఉన్న స్క్రిప్ట్ కన్నా గానీ నిజానికి నీ స్క్రిప్టే బాగా ఉండింది తెలుసా, ఖచ్చితంగా నీదే సెలెక్ట్ అవుతుంది అనేసి కానీ చెప్తాడా. నువ్వేమో జడ్జివు కాదు కదా, అయినప్పటికీ నేనైతే దేవుడిని మొక్కుకోవాలనేసి తను గానీ మళ్ళీ చేతులెత్తి దండం పెట్టి దేవుడిని అయితే వేడుకుంటా ఉంటుందన్నమాట. జాంగ్ గానీ క్షయామిని అయితే తన వైపు తిప్పి, ఇదిగో చూడు ఇప్పుడు నా దగ్గర చాలా లక్ గానీ ఉంది కాబట్టి మొత్తం లక్ ని గానీ నేను నీకైతే ట్రాన్స్ఫర్ చేస్తాను, నీ యొక్క స్క్రిప్ట్ గానీ సెలెక్ట్ అయ్యేటట్టు అనేసి వీడేదో మంత్రాలంతా చదువుతా ఉంటాడా. క్షయామికైతే ఇక్కడ లోపల ఏమేమో అయిపోతా ఉంది. వీడు గానీ నా లక్ మొత్తాన్ని గానీ నీకైతే ట్రాన్స్ఫర్ చేసేసాను అనేసి చెప్తా
అంటాడా. సరేరా మనం కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్దాము అనేసి వాళ్ళిద్దరు కానీ అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వస్తా ఉన్నప్పుడు షియామి నువ్వైతే చాలా బాగా స్టోరీస్ అంతా రాస్తా ఉన్నావు, ఫ్యూచర్ లో నువ్వు కానీ రైటర్ అవ్వాలనుకుంటా ఉన్నావా ఏంటి అంటాడా. అవును నేను కానీ రైటర్ అవ్వాలనుకుంటా ఉన్నాను, కాకపోతే దానికి ఇంకా చాలా దూరం అయితే ప్రయాణించాలి అంటుందా. పర్వాలేదులే నువ్వైతే ఫ్యూచర్ లో ఏం చెయ్యాలనేసి డిసైడ్ అయ్యావు, కాకపోతే నన్ను చూడు నాకు ఏం చేసేదని కానీ తెలియట్లేదు అంటాడా. అప్పుడు తన కానీ చెప్తుందనమాట, నీకేం బాబు నువ్వైతే బాస్కెట్ బాల్ లోనూ ఫస్ట్ ఉంటావు, అదే విధంగా నీ యొక్క గ్రేడ్స్ కానీ బాగానే వస్తా ఉన్నాయి కదా అంటుందా. ఇదిగో చూడు చదవడం అయితే నా యొక్క డ్యూటీ, అదే విధంగా బాస్కెట్ బాల్ ఆడడం నా యొక్క హాబీ, అది వేరే ఇది వేరే. మనం ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటా ఉన్నాం అన్న దాన్ని ఆలోచించడానికి గానీ మనకైతే స్పెషల్ టాలెంట్ కావాలి. ఈ విషయంలో అయితే నాకన్నా గానీ నువ్వే చాలా గ్రేట్ అని చెప్పేసి తన్నే గానీ బస్ స్టాప్ కి అయితే పిలుచుకొని వస్తాడనమాట. జాంగ్ గానీ అడుగుతూ ఉంటాడు, అవును నువ్వు ఏ బస్సుకి వెళ్ళబోతావు అనేసి. తను గానీ చెప్తుందనమాట 520 అనేసి. చాలా రొమాంటిక్ కదా అనేసి కానీ చెప్తా అంటాడా. తనైతే ఒకటే సిగ్గుపడుతూ ఉంటుందన్నమాట. ఆ టైంకి అయితే బస్సు కానీ వచ్చేసిందా, సరేలే నా బస్సు కానీ వచ్చేసింది నేనైతే వెళ్ళొస్తాను అనేసి తను కానీ బస్సుకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. జాంగ్ గానీ ఆ బస్సు బ్యాక్ సైడ్ అయితే ఆ 520 అనేసి నెంబర్ ఉండేదాన్ని కానీ ఫోటో అయితే తీసి పెట్టుకుంటాడు. ఆ రోజు నైట్ అయితే జాంగ్ ని కానీ తన యొక్క ఇంట్లో తన రూమ్ లోనే చూపిస్తారు. ఫోటో తీసిన బస్ ఇమేజ్ ని కానీ వీడైతే పోస్ట్ చేస్తాడనమాట. అదే విధంగా హీరోయిన్ కానీ పోస్ట్ చేసి ఉండదు. ఈ రోజు నా యొక్క ఫస్ట్ నావెల్ ని కానీ ఒక కాంపిటీషన్ కి అయితే సబ్మిట్ చేసి నా యొక్క గోల్ కి గానీ ఒక చిన్న స్టెప్ అయితే ఎత్తి పెట్టాను అనేసి కానీ చెప్తా ఉంటుందా. చిన్న స్టెప్ కాదు తల్లి చాలా పెద్ద స్టెప్ అనేసి కానీ వీడైతే రిప్లై ఇచ్చేసి నేను నీకు ఇచ్చిన లక్కు ఖచ్చితంగా క్లిక్ అవుతుంది చూడు అనేసి కానీ పెట్టుంటాడు అనమాట. హీరోయిన్ కానీ తన ఫొటోస్ అంతా పోస్ట్ చేసి ఉంటుందా. దాన్ని అంతా చూసేసి ఐ థింక్ మన ఇద్దరి యొక్క చైల్డ్హుడ్ గానీ ఒకేలాగా ఉండేదేమో, చిన్నప్పుడు కుక్కలు నన్ను గానీ ఎక్కడ చూసినా తరుముకుంటా ఉండేది అని కానీ చెప్పుంటాడనమాట. అదే విధంగా హీరోయిన్ యొక్క ఫొటోస్ ని కానీ చూసి నైట్ అంతా కానీ వీడైతే పడి నవ్వుకుంటా ఉన్నాడు. ఆ నెక్స్ట్ డే అయితే వీళ్ళందరూ కానీ స్కూల్ కి వచ్చేసారా. వాళ్ళ టీచర్ కానీ చెప్తా ఉన్నాడు, ఇదిగో చూడండి ఈ పేజ్ అంతా కానీ మీరైతే రివైజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవే మీ యొక్క మిడ్ టర్మ్ కానీ రాబోతుంది అనేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ హీరోయిన్ వల్ల అయితే కావట్లేదు, ఏంది ఒక పేజా 2 పేజా, నేను అసలు ఏందా చేసేదో దేవుడా నాకు మాత్రం ఎందుకు ఇలాంటి మెమరీ ఇచ్చావు అనేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇలాగంతా కుదరదు అనేసి సార్ చెప్పిన పేజెస్ మొత్తాన్ని కానీ ఎత్తి తన నెత్తినేసుకుంటా ఉంది. ఇదిగో చూడండి ఏమి తన కానీ ఎలా చేస్తా ఉందో మనమందరం కానీ ఖచ్చితంగా చేస్తుంటాము, కాకపోతే రోబోలో వచ్చినట్టు చీటీ లాగా అయితే చేసాం కానీ ఈ విధంగా అయితే చేయలేదనమాట. తను చేసేది చూసి జాంగ్ ఇక్కడ హాంగ్ ఇద్దరు కానీ ఒకటే నవ్వుకుంటా ఉన్నారు. సారీ నా నవ్వుని కానీ నేనైతే కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నాను, ఏమైనా నేర్చుకున్నావా ఏంటి అంటాడా. ఏమీ నేర్చుకోలేదురా, కాకపోతే ఏదైనా కానీ మిరాకిల్ జరుగుతుందో ఏమో అనేసి చూస్తా ఉన్నాను, అయినా ఈ లాంగ్వేజెస్ ని నేర్చుకోవడమే చాలా కష్టంగా ఉంది అనేసి బాధపడతా ఉంటుందా. అప్పుడు వీడు గానీ ఆలోచిస్తాడనమాట, ఈ ఎగ్జామ్ లో తనకు గానీ ఏదైనా హెల్ప్ చేయాలనేసి డిసైడ్ అయినట్టుంది. వీడు గానీ చెప్తా ఉంటాడనమాట, ఈ ఎగ్జామ్ అయ్యేంత వరకు నేను గానీ నీకు సీక్రెట్ గా గానీ చదువు నేర్పిస్తాను, నీకు ఓకేనా అంటాడా. హీరోయిన్ అయితే చాలా సంతోషం అయిపోయి థ్యాంక్స్ మానిటర్ అంటా ఉంది. వాళ్ళిద్దరు కానీ ఏం మాట్లాడుతా ఉన్నారు అన్నట్టుగానే జాంగ్ గానీ చూస్తా ఉన్నాడనమాట. ఆ తర్వాత అయితే హాంగ్ ని గానీ వాళ్ళ క్లాస్ టీచర్ గానీ పిలిచి తనతో ఏదో చెప్పి పంపిస్తా ఉన్నారు. క్షయామి గానీ అడుగుతా ఉంది మ్యామ్ ఏం చెప్పారు అనేసి. అప్పుడు వీడు గానీ చెప్తాడనమాట, అదేమీ లేదు నన్ను కానీ మ్యాథ్స్ కాంపిటీషన్ లో అయితే పార్టిసిపేట్ అవ్వమన్నారు అంటాడా. మంచిదే కదా అనేసి కానీ తను చెప్తా ఉంది. వీడు ఏదో చెప్పడానికి వస్తాడు, సరే ఏమి లేదులే సరేరా మనం కానీ వెళ్దాము అనేసి తన్ని కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొని వెళ్తా ఉంటాడనమాట. వీళ్ళిద్దరు ఇలా వెళ్తా ఉండేదాన్ని యూహాను ఇంకా జాంగ్ ఇద్దరు గానీ చూసేసి వాళ్ళ వెనకాలే పరుగులు తీస్తా ఉంటారు. ఇక్కడ క్షయామి గానీ వచ్చేటప్పుడు అయితే ఒక్కసారిగా తుమ్ముతుంది. వెంటనే వీడు గానీ తన కోట్ని అయితే తీసి తనకు గానీ కప్పేసి ఇక్కడ క్లైమేట్ గానీ చేంజ్ అయ్యేది కదా నువ్వైతే జాగ్రత్తగా ఉండనేసి వేరే చెప్తా అంటాడా. దీన్ని అయితే జాంగ్ గానీ చూసి ఇదంతా వేరే జరుగుతా ఉందా అన్నట్టుగానే ఉంటాడా. దీన్ని చూడడానికి యూహాన్ గానీ వచ్చి ఉంటుంది కదా, తన్ని చూసి వీడైతే ఇంకా భయపడిపోతా ఉంటాడు అనమాట. ఇక్కడైతే లిండ్రు ఇంకా జున్ను ఇంకా చాలా మంది కానీ క్లాస్ రూమ్ లో నుంచి వచ్చున్నారు. హీరోయిన్ గానీ ఏదో శబ్దం అయితే వినపడేటట్టు ఉంది మానిటర్ అనేసి కానీ చెప్తుందా. అలాగంతా ఏమీ లేదే అంటా ఉంటాడు. వెంటనే జాంగ్ గానీ పరిగెత్తుకుంటూ వచ్చి దాక్కుంటాడా. అక్కడ చూస్తే సగం క్లాస్ నిలబడి ఉందనమాట. అరే మీరందరూ ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు అనేసి కానీ వీళ్ళైతే అడుగుతారా. అప్పుడుదా వాళ్ళు కానీ చెప్తారనమాట. జాంగ్ గానీ ఆ స్పెట్స్ పైన అయితే పిలిచి అడుగుంటాడు, క్షయామి మానిటర్ ఇద్దరు గానీ ఏం మాట్లాడుతా ఉన్నారు అనేసి. వాడు గానీ చెప్పుంటాడనమాట, ఈవినింగ్ ఏదో స్పెషల్ క్లాస్ అన్నట్టు వినపడింది అనేసి. అటు పక్క వస్తా ఉన్న జున్ను డాన్వో ఇద్దరు గానీ దీన్ని అయితే వినేసి వచ్చి క్షయో దగ్గర గానీ చెప్పుంటారనమాట. ఈ విధంగా మానిటర్ ఇంకా క్షయామి ఇద్దరు గానీ ఈవినింగ్ చదవడానికి పోతా ఉన్నారు అనేసి
అనేసి దీన్ని అయితే యూహాని ఇంకా లిండ్రు ఇద్దరు కానీ వినుంటారు. ఆ విధంగానే ఈ గ్యాంగ్ మొత్తం కానీ ఇక్కడికైతే వచ్చింది అనేసి కానీ చెప్తారా. దాంతో జాంగ్ కానీ ఖచ్చితంగా మానిటర్ యొక్క స్పెషల్ టీచింగ్ ని మనం కానీ నేర్చుకుంటాం రండి అనేసి పిలుచుకొని వస్తా అంటాడు. హాంగ్ అని క్షియామిని అయితే ఒక ఆర్ట్ రూమ్ కానీ పిలుచుకొని వస్తాడనమాట. దాన్ని కానీ క్షియామి అయితే చూసేసి మానిటర్ ఈ ప్లేస్ మీకెలా తెలుసు అనేసి కానీ అడుగుతుందా. అప్పుడు వీడు కానీ చెప్తాడనమాట. జాంగ్ అయితే ఒకసారి గోడెక్కి దూకి పనిష్మెంట్ కానీ తీసుకొని ఉంటాడు ఈ రూమ్స్ మొత్తాన్ని కానీ క్లీన్ చేయమనేసి. వీళ్ళిద్దరు కానీ క్లీన్ చేస్తా ఉన్నప్పుడు ఈ రూమ్ ని కానీ వీళ్ళిద్దరు అయితే చూస్తుంటారు. కాకపోతే ఈ రూమ్ చాలా చండాలంగా అయితే ఉంటుంది. వీళ్ళు కానీ లోపలికైతే వచ్చి ఆ రూమ్ మొత్తాన్ని కానీ క్లీన్ చేసేసి ఈ రూమ్ నే వీళ్ళ యొక్క సీక్రెట్ బేస్ గా చేసుకున్నాము అనేసి కానీ చెప్తా అంటారనమాట. సడన్ గా అక్కడికి జాంగ్ వాళ్ళ గ్యాంగ్ మొత్తం కానీ వచ్చి దిగేస్తుందా. రే మీకెలా తెలుసు మేము ఇక్కడికి వచ్చామనేసి, మీరెలా వచ్చారు అనేసి కానీ అడుగుతా ఉంది క్షియామి. అదేమీ లేదు, చదివే వాసన వచ్చిందా అందుకే నేను కానీ వచ్చేసాను చదువుకోవడానికి అంటాడా. రే నువ్వైతే క్లాస్లో 3rd ర్యాంక్వి, నువ్వు చదువుకోవడానికి వచ్చావు, అది కానీ నా దగ్గర, దీన్ని నేను నమ్మాలా అంటాడా హాంగు. అదేమీ లేదురా, నువ్వు చెప్తే నాకు ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా అందుకే వచ్చాను. అవును మాకందరికీ కానీ నేర్పియండి అనేసి క్లాస్లో వాళ్ళందరూ అరిచేసరికి సరే సరే అందరం కానీ కలిసే చదువుకుంటామనేసి చెప్తాడా. అంతే మొత్తం మంది కానీ చాలా సంతోషం అయిపోతుంది అనమాట. క్షేమి కానీ వచ్చి చెప్తా ఉంది, మానిటర్ మీ దగ్గర నేర్చుకోవడానికి క్లాస్లో చాలా మంది కానీ ఇష్టపడతా ఉన్నారు, మీరు కానీ ఒక స్కూల్నే ఓపెన్ చేయొచ్చేమో అంటుందా. జాంగ్ అయితే దీన్నంతా వినేసి మండతా ఉందనమాట. సరే సరే వచ్చిన పని అయితే కానిద్దాం అనేసి ఫ్యాంగ్ గానీ ఒక సమ్మన్ అయితే బోర్డు మీద గానీ రాసేసి దాన్ని గానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు. అందరూ కానీ శ్రద్ధగానే వింటా ఉంటారా. యూహాన్ కి మాత్రం ఏమి అర్థమైందనేసి తెలియట్లే, తన ఇష్టానికి తనైతే క్లాప్స్ కొడతా ఉందనమాట. ఆ తర్వాత క్షేమి గానీ మానిటర్ నాకైతే ఏమీ అర్థం కాలేదు అనేసి చెప్తా ఉంటుందా. దాంతో జాంగ్ గానీ వచ్చేస్తాడనమాట. క్షేమి కోసం వచ్చి వాడు గానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడా. అప్పుడు ఫ్యాంగ్ గానీ చెప్తా ఉంటాడనమాట, ఇందాక జాంగ్ చెప్పాడు కదా అదే విధంగానే మీకు ఏదైనా ఒక సమ్ వచ్చిందంటే ఖచ్చితంగా దాని యొక్క కాన్సెప్ట్ ని ఫస్ట్ అర్థం చేసుకోండి. ఆ తర్వాత చాలా సమ్స్ ని డిఫరెంట్ మెథడ్ లో వేసి చూడండి, ఖచ్చితంగా మీ గ్రేడ్స్ కానీ పెరుగుతుంది మీ ప్రాక్టీస్ కొద్దీ అనేసి చెప్తా అంటాడా. హీరోయిన్ అయితే నాకు ఈ సొల్యూషన్ అర్థం కాల క్వశ్చన్ అర్థం కాల అనేసి వాగుతా ఉంటుందో. వెంటనే ఫ్యాంగ్ కానీ తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తాడు. అంత లోపల అయితే జాంగ్ అయితే టేబుల్ ఎక్కి దూకి నేను కానీ నీకైతే నేర్పిస్తాను అనేసి వచ్చేస్తాడనమాట. ఆ తర్వాత అందరూ కానీ వాళ్ళ వాళ్ళ వర్క్ షీట్ ని అయితే క్లియర్ చేస్తా ఉంటారా. ఇక్కడ హీరోయిన్ మాత్రం ఏమీ అర్థం కాకుండా మొత్తాన్ని కానీ కొట్టి కొట్టి రాస్తా ఉందనమాట. దీన్ని అయితే జాంగ్ ఫ్యాంగ్ ఇద్దరు కానీ చూస్తూ ఉంటారు. సరే ఫ్యాంగ్ కానీ తనకైతే ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి వస్తా అంటాడు. అంత లోపల అక్కడికి జాంగ్ కానీ వచ్చేస్తాడు. ఫ్యాంగ్ ని కానీ అక్కడ యూహాన్ అయితే పిలుస్తుంది అనమాట. వాడు కానీ తనకైతే వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు. వీళ్ళిద్దరూ కానీ ఇలా క్లోజ్ గా ఉండడం చూసి లిండ్రు ఇంకా ఫ్యాంగ్ ఇద్దరు కానీ చూసి బాధపడేటట్టు ఉందనమాట. ఏంది తనకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాడా ఏంటి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడా అనేసి లిండ్రు కానీ జాంగ్ నాకైతే ఈ సమ్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తామంటా ఉంటుందో. అంత లోపల అక్కడికైతే జూన్ కానీ వచ్చి రే నాకు చాలా ఇంపార్టెంట్ రా దీన్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేయి అనేసి పిలుచుకొని వెళ్ళిపోతాడు అనమాట. పిల్లలందరూ కానీ ఎగ్జామ్ కోసం అయితే చాలా హార్డ్ వర్క్ పడి కానీ మొత్తం నేర్చుకొని వస్తా అంటారు. అదే విధంగా రానే వచ్చింది 1 వీక్ తర్వాత ఎగ్జామ్ రోజు పిల్లలందరికీ కానీ క్వశ్చన్ పేపర్ అయితే ఇచ్చేస్తారనమాట. హీరోయిన్ కానీ క్వశ్చన్ పేపర్ అయితే తీసుకునేసి దేవుడికి దండం అంతా పెట్టుకుంటా ఉంది. అదే విధంగా తన్ని చూసేసి జూన్ కానీ దేవుడికి దండం పెట్టుకుంటా ఉన్నాడు. ఎగ్జామ్ కానీ బాగా రాయాలి అనేసి. అదే విధంగా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, అందరూ రాస్తా ఉంటారా. ఎగ్జామ్ సగంలో అయితే ఒక అబ్బాయి కానీ ఇక్కడ జూన్కి అయితే సైజ్ చేస్తా ఉంటాడు అనమాట. రే నీకైతే దండం పెడతాను రా, నాకు కానీ ఏదైనా హెల్ప్ చేయరా, ఆన్సర్ షీట్ని కానీ పంపి అనేసి. వీడైతే నా వల్ల కాదు అంటాడు. అయినప్పటికీ అబ్బాయి అయితే వేడుకుంటా ఉండేసరికి సరే పోతే పోనీలే అనేసి ఒక పేపర్లో ఆన్సర్ మొత్తాన్ని కానీ రాసి దాన్ని కానీ ఫోల్డ్ చేసి ఎవరికి తెలియకుండా సార్ ఏమారిన టైంలో అయితే వీడు కానీ విసురుతాడా. అది కానీ బాగానే వస్తూ ఉంటుంది. సడన్ గా డావో కానీ తన చేతిని అయితే తీస్తాడా. అది అటు తిరిగి ఇటు తిరిగి డైరెక్ట్ గా హీరోయిన్ యొక్క డస్క్ మీద అయితే వచ్చి పడుతుందనమాట. వీడు కానీ సైగ చేస్తా ఉంటాడు క్షేమి క్షేమి అనేసి. హీరోయిన్ కానీ ఎంతబ్బా వచ్చి పడింది అనేసి ఆ పేపర్ని కానీ తీసి చూస్తూ ఉంటుందా. దీన్ని అయితే టీచర్ కానీ చూసేస్తాడనమాట. క్షేమి అక్కడ ఏం చేస్తా ఉన్నావు అనేసి టీచర్ కానీ వచ్చి నీ చేతిలో ఉండేది ఏందది ఎడది చూపి అనేసి కానీ దాన్ని అయితే తీసి చూస్తాడనమాట. నీకు తెలియదా క్షేమి స్కూల్లో అయితే చీట్ చేయకూడదు అనేసి, అసలు ఏం ఎగ్జామ్ రాస్తా ఉన్నావు నువ్వు అనేసి కానీ అరుస్తా ఉంటాడా. తను కానీ అటు ఇటు తిరిగి చూస్తా ఉంది. జున్ను అయితే చేసిందంతా చేసేసి చాలా సైలెంట్ గా ఉంటున్నాడు అనమాట. ఎవరు కానీ నేను చేశాను అనేసి ముందుకు రావట్లేదు అనమాట. సార్ నిజంగానే ఇది నాది కాదు, దీన్ని ఎవరు చేశారు అనేసి కానీ నాకు తెలియదు సార్, నన్ను నమ్మండి అంటా ఉంటుందా. ఇదిగో చూడు క్షేమి నువ్వు ఎగ్జామ్ రాసిందంతా చాలు, మిగతా వాళ్ళు కానీ ఎగ్జామ్ అయితే రాయండి, ఏదైనా కానీ వచ్చి నా ఆఫీస్ రూమ్ లో మాట్లాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత క్షేమి కానీ సార్ దగ్గర అయితే వచ్చి చెప్తా ఉంది, మీరు కావాలంటే నా యొక్క ఆన్సర్ షీట్ ని ఈ పేపర్ ని కానీ చెక్ చేసి చూడండి సార్,
అది నాది కాదు అంటుందా. నేను ఆల్రెడీ చెక్ చేసేసాను తల్లి, నీ యొక్క ఆన్సర్ షీట్లో ఉండేది ఇది ఒకేలాగా ఉంది అనేసి చెప్తాడా. అటంటే నేను రాసింది మొత్తం కానీ కరెక్ట్ అనేసి మీరు చెప్తా ఉంటారా అనేసి కానీ తనైతే సంతోషపడతా ఉందా. సార్ ఒకలాగా చూస్తాడు. అలా కాదు సార్, ఫ్యాంగ్ కానీ నాకు ఈ మధ్య అయితే చాలా నేర్పిస్తా ఉన్నాడు కాబట్టి నేను నేర్చుకున్నాను, బాగా ఇంప్రూవ్ అయ్యాను సార్. మీకు నమ్మకం లేకపోతే మీరు కానీ ఏదైనా ఒక సమ్ అయితే ఇవ్వండి, దాన్ని నేను ఇప్పుడే క్లియర్ చేసి ఇస్తాను అంటుందా. సరే ఈ సమ్ని కానీ క్లియర్ చేయనేసి ఎగ్జామ్లో ఇచ్చిన దానికన్నా చాలా డిఫికల్ట్ సమ్ని అయితే ఇస్తాడనమాట. క్షయామి కానీ చూస్తుంది, అయినప్పటికీ మనమైతే దీన్ని క్లియర్ చేయాలనేసి తను కానీ స్టార్ట్ చేస్తుంది అనమాట. క్లాస్ రూమ్ లో ఇక్కడ డాను కానీ చెప్తా ఉంటాడు, పాపం రా అమ్మాయి అసలు ఎవరు చేశారో తప్పు కానీ తనే అనుభవిస్తా ఉంది అనేసి. అప్పుడు ఇక్కడ క్షయో కానీ చెప్తా ఉంది, నీకు తెలియదా ఏంటి ఇన్ని రోజులు తను ఎంత కష్టపడింది ఈ ఎగ్జామ్ కోసం అనేసి. తనేమీ ఆ విధంగా చేయలేదు, ఎవరో ఒకరైతే చేస్తుండారు, అది ఎవరనేసిదా తెలియట్లేదు అన్నట్టుగానే జున్ని చూసి చెప్తా ఉంటుందా. ఇక్కడ వీళ్ళిద్దరు కానీ సైకిల్ అయితే చేసుకుంటా అంటారనమాట. దీన్నైతే ఇక్కడ జాంగ్ కానీ గమనిస్తా ఉంటాడు. జూన్ అనేసి వేరే పిలుస్తారా, వాడు కానీ తిరిగి చూస్తా ఉంటాడు అనమాట. ఇక్కడ ఫ్యాంగ్ కానీ క్షయామి ఎగ్జామ్ లో యూజ్ చేసిన రఫ్ పేపర్ ని కానీ ఎత్తి చెక్ చేస్తా ఉంటాడు అనమాట. వీడు కానీ దీంట్లో నుంచి ఏం కనిపెట్టాడు అనేసి అర్థం కలా. ఖచ్చితంగా క్షయామి అయితే ఏది కానీ కాపీ చేయలేదు అనేసి అక్కడ నుంచి వస్తా ఉంటాడు. ఇక్కడ క్షయామి అయితే సగంలోనే ఆగిపోయినట్టుంది, తనకి ఆ తర్వాత ఏమీ రావట్లేదు. అప్పుడుదా మానిటర్ చెప్పింది కానీ గుర్తొస్తుంది అనమాట. ముందు ఒక క్వశ్చన్ ని కానీ నువ్వు బాగా అర్థం చేసుకునేసి దాన్ని కానీ సాల్వ్ చేయడానికి ట్రై చేయి అంటా ఉంటాడు కదా. దాన్ని ఆలోచిస్తా ఉన్న సమయానికి అక్కడికి మానిటర్ గాని వచ్చేస్తాడనమాట. సార్ నేను చెప్పేది అయితే వినండి, నిజానికి క్షయామి అయితే దాన్ని కానీ కాపీ చేయలేదు అనేసి ఆ రఫ్ పేపర్ ని కానీ చూపించి, ఇదిగో చూడండి సార్, తను కనుక కాపీ చేసుంటే ఈ సమ్ మొత్తాన్ని కానీ తను క్లియర్ చేయాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్ గా ఆన్సరే రాసి ఉండొచ్చు కదా అనేసి కానీ చెప్తాడా. నాకు బాగానే అర్థమవుతా ఉంది బాబు, అయినప్పటికీ తనైతే ఒక సమ్ ని కానీ సాల్వ్ చేస్తా ఉంది కదా, దాన్ని కానీ సాల్వ్ చేయని అనేసి కానీ చెప్తాడా. ఆ క్వశ్చన్ చాలా డిఫికల్ట్ గా ఉంది, ఏం సార్ ఇటు చేస్తున్నారు అనేసి కానీ అడుగుతాడా. నువ్వు కావాలంటే తనకి హింట్ ఇవ్వు, కాకపోతే ఆన్సర్ మాత్రం ఆ అమ్మాయి చేయాలి అనేసి కానీ చెప్తాడనమాట. సరే సార్ అనేసి వీడు కానీ నీకైతే గుర్తుందా నేను చెప్పిన స్టెప్స్ అనేసి కానీ అడుగుతాడా. క్షయామి కానీ నాకు బాగా గుర్తుంది మానిటర్, ఇప్పుడు నేను కానీ చేస్తాను అనేసి ఆ సమ్ని కానీ క్లియర్ చేసి, ఇదిగోండి సార్ మీరు ఇచ్చిన టాస్క్ ని నేను కానీ కంప్లీట్ చేశాను అనేసి పేపర్ ని ఇస్తుందా. సార్ కానీ ఆ పేపర్ ని చూసేసి ఫ్యాంగ్ అయితే బాగా మెచ్చుకుంటా ఉన్నాడు అనమాట. నువ్వైతే అమ్మాయికి చాలా బాగా టీచ్ చేస్తున్నావు అనేసి. అదేవిధంగా క్షయామి నువ్వు కానీ ఇంత తక్కువ టైంలో ఇంత బాగా ఇంప్రూవ్ అయ్యి ఉన్నావు, దీన్నైతే ఈ విధంగానే కొనసాగించు అనేసి కానీ చెప్తా అంటాడనమాట. అదే టైంకి జాంగ్ కానీ ఆ చీట్ చేసిన ఇద్దరిని కానీ పిలుచుకొని వచ్చి, వీళ్ళిద్దరునే సార్ చీట్ చేసింది, నిజానికి క్షయామి కాదు అనేసి కానీ చెప్తాడా. వీళ్ళిద్దరు కానీ సారీ సార్ అనేసి సార్ దగ్గర అయితే క్షమాపణ అడుగుతా అంటారు. క్షయామి కానీ ఎగ్జామ్ లో చీట్ చేయలేదు అనేసి సార్ దగ్గర కానీ ప్రూవ్ చేసేసి బయటికి కానీ వస్తా ఉంటుంది. అక్కడికైతే లిండ్రూ కానీ వస్తుంది అనమాట. అప్పుడు క్షయామి కానీ మానిటర్ తో అయితే చెప్తా ఉంది, మానిటర్ మీకైతే నేను చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పాలి, లోపల నేను ఫుల్ గా భయపడిపోయి ఉన్న టైంలో అయితే మీరు ఒక హీరో లాగా ఎంట్రీ అయితే ఇచ్చారు, నా దగ్గర అయితే ఎవిడెన్స్ ఉంది సార్ అనేసి కానీ చెప్పి లోపలికి వచ్చారు అనేసి చాలా మెచ్చుకుంటా ఉంటుందా. దీన్ని అయితే జాంగ్ కానీ ఒకలాగా చూసేసి తన కానీ ఇటుపక్క అయితే లాగి, అసలు నేను నీకు హెల్ప్ చేశాను, నాకు నువ్వు ఒక్కసారైనా థ్యాంక్స్ చెప్పావా అనేసి అడుగుతాడా. అవును నీకు కానీ నేనైతే థ్యాంక్స్ చెప్తా ఉన్నాను, ఆ చీటర్స్ అని కానీ పట్టుకొని వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది అనమాట. నువ్వు చెప్పే థ్యాంక్స్ లో ఎలాంటి సిన్సియారిటీ కానీ లేదు, నువ్వు స్నాక్స్ కొనిస్తేనే నేను కానీ నమ్ముతాను అనేసి కానీ చెప్తాడా. ఇక్కడ క్షయామి కానీ వాడిని అయితే తంతా ఉందనమాట. అరే నేను ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటకు వచ్చాను, నీకు స్నాక్స్ కావాలా అనేసి. దానికి బదులుగా జాంగ్ కానీ తన్ని తంతాడా. ఆ తర్వాత తను తంతుంది, వీడు తంతాడు. ఈ విధంగా మార్చి మార్చి తన్ని ఆడుకుంటా ఉంటారనమాట. అక్కడికైతే జున్ కానీ వచ్చేస్తాడనమాట. వాడు కానీ వచ్చి, సారీ క్షయామి నేను కానీ నిన్నైతే సార్ దగ్గర తగిలించిన దానికి సారీ అంటాడా. నీ యొక్క సారీని కానీ నేనైతే యాక్సెప్ట్ చేస్తాను, అదే విధంగా మనం కానీ ఒక ఛాలెంజ్ అయితే పెట్టున్నాం కదా గ్రేడ్స్ గురించి, దాన్ని కానీ నువ్వైతే మర్చిపో, దీంట్లో నేనే విన్ అయ్యాను అనేసి కానీ చెప్తుందా. ఏమి ఇంకా రిజల్ట్ రాలేదు కదా అనేసి కానీ అడుగుతాడా. నీకు రిజల్ట్ వేరే రావాలా, నువ్వైతే ఆల్రెడీ చీట్ చేస్తున్నావు, ఒకవేళ నువ్వు విన్ అయినా కానీ ఇదైతే ఫేర్ గా ఉండదు కాబట్టి నువ్వు దీంట్లో లాస్ అయినట్టే అనేసి చెప్తుందా. అవునవును నేను కానీ యాక్సెప్ట్ చేస్తా ఉన్నాను, నేను ఓడిపోయాను, నన్ను కానీ క్షమించు అనేసి కానీ మళ్ళీ క్షమాపణ అయితే అడుగుతా అంటాడనమాట. నీ యొక్క క్షమాపణని నేను కానీ యాక్సెప్ట్ చేస్తా ఉన్నాను, ఇకపైనైనా నువ్వు ఒక మంచి మనిషిగా మారు అనేసి కానీ వాడికైతే చెప్తుంది. ఖచ్చితంగా మ్యామ్ నేను కానీ మారిపోతా ఉన్నాను అనేసి వీడు కానీ ప్రామిస్ అంతా చేస్తా అంటారనమాట. ఈ విధంగానే ఈ ఎపిసోడ్ని కానీ ముగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కానీ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి, అప్పుడే మన ఛానల్లో వేసే నెక్స్ట్ వీడియోని కానీ మీరు అయితే చూడగలరు. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం, అంతవరకు బాయ్.